Welcome to Hyderabad Real Estate. This is Raja Reddy. We deal properties in Hyderabad. Thorrurలో గవర్నమెంట్ వారి HMDA వెంచర్లోని ప్లాట్స్ ఈ మంత్ 14th మార్చ్ 2022 నుండి 17th మార్చ్ 2022 వరకు 4 రోజుల పాటు ఈ ఆక్షన్ పద్ధతిలో ప్లాట్స్ని సేల్ చేయడం జరిగింది. నేను ఆ ఏరియాలో ప్రజెంట్ ప్రైసెస్ ఆధారంగా ఈ HMDA వెంచర్లో ప్రైసెస్ ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసి ముందే ఒక వీడియో చేశాను. మనం చెప్పినట్లుగానే ఆ ప్లాట్స్ అన్నీ ఆ రేట్లకే సేల్ అయ్యాయి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హైదరాబాద్ సౌత్ సైడ్లో ఉన్నటువంటి శ్రీశైలం హైవే, ఆదిబట్ల, మహేశ్వరం, అమెజాన్ డేటా సెంటర్, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, ఫార్మా సిటీ లాంటి ఏరియాస్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, వాటి వలన మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయా, రావా. ఈరోజు శ్రీశైలం హైవేని ఎంచుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ శ్రీశైలం హైవేలో ఉన్న అడ్వాంటేజెస్ హైదరాబాద్ సౌత్ సైడ్లో ఉన్న మరి ఏ హైవేలోనూ లేవు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, వేరే హైవేస్లో ఇన్వెస్ట్ చేసుకోవద్దు అనేది నా ఉద్దేశం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసుకునే ముందు అన్ని ఏరియాస్ గురించి క్లియర్గా తెలుసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని చేయండి. ఎవరో సజెస్ట్ చేశారని మాత్రం తొందరపడి ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి అప్రిషియేషన్ వచ్చినా రాకపోయినా ఏదైనా ఫేస్ చేయాల్సింది మీరే కాబట్టి. ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి వన్ బై వన్ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. వారార్ ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గర దిగితే అక్కడ తుక్కుగూడ విలేజ్ వస్తుంది. ఈ శ్రీశైలం హైవేకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ హైవేలోనే ఉండటం. తుక్కుగూడ వారార్ ఎగ్జిట్ 14 నుండి కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే మనం ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. అంతేకాకుండా రెసిడెన్షియల్ ల్యాండ్ యూజ్ జోన్లో కూడా నార్త్ ఈస్ట్ సైడ్ల కన్నా సౌత్ సైడ్లోనే ఎక్కువగా ఉంది. ఈ మ్యాప్లో చూస్తున్న 3 హైవేస్ని హైదరాబాద్ సౌత్ సైడ్ అంటారు. అందులో ఇది బెంగళూరు హైవే, ఇది శ్రీశైలం హైవే, ఇది సాగర్ హైవే. ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర దిగితే బెంగళూరు హైవేకి కనెక్ట్ అవుతాము. ఈ హైవేలో చూస్తే ముచ్చింతల్, కొత్తూర్, తిమ్మాపూర్, షాద్నగర్, బాల్నగర్ ఏరియాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 15 ఇది పెద్దగోల్కొండ ఎగ్జిట్. మనం ఇక్కడ దిగి నాగారం విలేజ్ మీదుగా మన్సాన్పల్లి చేరుకోవచ్చు. ఇక్కడ నుండి ఇలా వెళ్తే అమీర్పేట్ మీదుగా తిమ్మాపూర్ వెళ్ళి బెంగళూరు హైవేకి కనెక్ట్ అవుతాము. ఇలా వెళ్తే మహేశ్వరం మీదుగా శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతాము. ఇలా వెళ్తే దుబ్బచెర్ల విలేజ్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. దీని గురించి తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల్ ఎగ్జిట్. ఇక్కడ దిగగానే వండర్లా ఉంటుంది. ఈ ఎగ్జిట్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో కొంగర్కలన్ విలేజ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ని 40 ఎకరాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. వన్స్ ఇది పూర్తయ్యాక ప్రజెంట్ లక్డీ కప్పుల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఆపరేషన్స్ అన్నీ ఈ న్యూ కలెక్టరేట్ ఆఫీస్ నుంచే జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ ఇండో యూకే 1000 బెడ్స్ హాస్పిటల్ కూడా వస్తుంది. వీటి గురించి ఫుల్ వీడియో ఇంకొకటి చేస్తాను. నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు ఎగ్జిట్. దీనిని సాగర్ హైవే అంటాము. ఇలా మనం వెళ్తే బిఎన్ రెడ్డి మీదుగా సిటీలోకి వెళ్తాము. ఇలా వస్తే ఇబ్రహీంపట్నం, యాచారం, చింతపల్లి మాల్ మీదుగా నాగార్జున సాగర్ వైపు వెళ్తాము. ఇది హైదరాబాద్కి సౌత్ ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 12 అండ్ ఎగ్జిట్ నెంబర్ 13 మధ్యలో టీసీఎస్ ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇలా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. మరికొన్ని కంపెనీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట్ ఎగ్జిట్. దీనిని విజయవాడ హైవే అంటారు.
ఇలా మనం వెళ్తే హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ వస్తాయి. ఇలా వెళ్తే రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఒపేరా, చౌటుప్పల్, నార్కెట్పల్లి వస్తాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర దిగి ఇలా వెళ్తే 10 to 15 మినిట్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఈ వెళ్ళే దారిలోనే హార్డ్వేర్ పార్క్ కూడా ఉంది. ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నుండి 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఓఆర్ఆర్ లోపలే ఉంటుంది, గమనించండి. ఈ హార్డ్వేర్ పార్క్ ఎస్ఇజెడ్ మొత్తం 1700 ఎకరాలలో ఉంది. దీనిలో ఐటీ అండ్ ఐటీఈఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో పాటు అదర్ కంపెనీస్ కోసం 2 ప్లేసెస్లో దీనిని ప్లాన్ చేశారు. అది ఫేజ్ 1, ఫేజ్ 2. ఇందులో ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు, మరికొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. టాటా టెలి సర్వీసెస్, ఇది బ్రాడ్బ్యాండ్ బిజినెస్కి సంబంధించినది. జెన్ టెక్నాలజీస్, ఇది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కెర్నాక్ సిస్టమ్స్, వీళ్ళు ఎంబెడెడ్ ఇంజనీరింగ్ సంబంధించిన రీసెర్చ్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఆస్ట్రా మైక్రోవేవ్, ఇక్కడ మైక్రోవేవ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వర్సిటీ, ఇది డిఫెన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీటితో పాటు ఆస్ట్రా రాఫెల్, కళ్యాణి రాఫెల్, స్కంద ఏరోస్పేస్, రఘువంశీ ఏరోస్పేస్, ఇలా మరికొన్ని ఏరోస్పేస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ హెచ్సిఎల్ వారి హెచ్సిఎల్ టాలెంట్ కేర్ ఆఫీస్ కూడా ఉంది. వీటితో పాటు మరికొన్ని ఆఫీసెస్, కంపెనీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, తుక్కుగూడ ఎగ్జిట్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఫ్యాబ్ సిటీ ఉంది. ఇది మొత్తం 1228 ఎకరాలలో ఈ ఎస్ఇజెడ్ ఉంది. దీనిని 2006లో స్టేట్ అండ్ సెమీ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి స్టార్ట్ చేశారు. ఇది ఇనిషియల్గా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కోసం ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఎక్కువగా కంపెనీస్ రాకపోవడంతో 2017లో 1228 ఎకరాలలో నుండి 603 ఎకరాలని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కోసం ఎలక్ట్రానిక్ సిటీ అంటే ఈసిటీ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి మరికొన్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో ప్రజెంట్ ఉన్న కంపెనీస్ గురించి చూద్దాం. హెచ్ఎఫ్సిఎల్, ఇది ఆప్టికల్ ఫైబర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది కంట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆప్టికల్ ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. రెన్యూ సిస్టమ్స్, వీళ్ళు సోలార్ ప్యానల్స్ని తయారు చేస్తారు. మైక్రోమాక్స్, సెల్కాన్, ఎర్త్ బాక్స్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, అవెన్యూ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాన్విన్ సొల్యూషన్స్, భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్, అకార్డ్ పవర్ కన్వర్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్ట్ కోస్ట్ ఆప్టిలింక్స్ లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్, ఇలా కొన్ని కంపెనీస్తో పాటు మరికొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి, మరికొన్ని రాబోతున్నాయి. ఇక్కడ ఒక అమెజాన్ డేటా సెంటర్ కూడా 50 ఎకర్స్లో వస్తుంది. ఇంకొకటి మీర్ఖాన్పేట దగ్గర వస్తుంది, దాని గురించి చివరిలో చూద్దాం. ఇంకొకటి బెంగళూరు హైవేలో చందన్వెల్లి దగ్గర 33 ఎకరాలలో వస్తుంది. ఈ ఫ్యాబ్ సిటీ దగ్గరలోనే విశాల్ ప్రాజెక్ట్స్ వారు విశాల్ సంజీవిని అనే పేరుతో 34 ఎకరాలలో 338 లగ్జరీ విల్లాస్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇవి ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయి. నెక్స్ట్, తుక్కుగూడ ఎగ్జిట్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఇమాంగూడ అనే విలేజ్ వస్తుంది. టువర్డ్స్ శ్రీశైలం రోడ్. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఇది సరస్వతిగూడ రోడ్డులో కొన్ని అపార్ట్మెంట్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్గా రామ్కి వాళ్ళది ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇది 24 ఎకరాలలో 228 విల్లాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది సోల్డ్ అవుట్ ప్రాజెక్ట్. అందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, లివింగ్ కూడా ఉంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఇందులోనే 4 ఎకర్స్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 247 ఫ్లాట్స్ వస్తాయి. ఈ రామ్కి ప్రాజెక్ట్ని ఆనుకొనే కావూరి హిల్స్ వాళ్ళది కావూరి ఫారెస్ట్ నెస్ట్ అనే పేరుతో మరో విల్లా ప్రాజెక్టు ఉంది. ఇది మొత్తం 50 ఎకరాలలో 450 విల్లాస్ ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకొక 6 to 8 మంత్స్లో ఆక్యుపెన్సీ ఇస్తారు. వీటితో పాటు ఇదే రోడ్లో మరికొన్ని విల్లా ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కొన్ని స్టార్ట్ కాబోతున్నాయి.
నెక్స్ట్ తుక్కుగూడ ఎగ్జిట్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం ఉంది. మనం తుక్కుగూడ ఎగ్జిట్ నుండి టువర్డ్స్ శ్రీశైలం వెళ్ళే దారిలో 4 కిలోమీటర్ల తర్వాత రైట్ సైడ్ మహేశ్వరం కమాన్ వస్తుంది. ఆ కమాన్లోకి ఎంటర్ అయ్యాక కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, మరికొన్ని స్టార్ట్ అవుతున్నాయి. కంప్లీట్ అయిపోయిన వాటిల్లో కొంతమంది ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. మహేశ్వరం నుండి టువర్డ్స్ మన్సాన్పల్లి వెళ్ళే దారిలో 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ 310 ఎకర్స్లో 2017వ సంవత్సరంలో ఒక ఎస్సీజెడ్ని స్టార్ట్ చేశారు. అదే ఎలక్ట్రానిక్ సిటీ. హైదరాబాద్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయడానికి తుక్కుగూడ దగ్గర ఉన్న ఫ్యాబ్ సిటీ అంటే ఈ సిటీతో పాటు మహేశ్వరం దగ్గర కూడా ఎలక్ట్రానిక్ సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ 40 ఎకరాలలో విప్రో కంపెనీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంది. ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ విప్రో కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీస్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ తుక్కుగూడ ఎగ్జిట్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో టువర్డ్స్ శ్రీశైలం మెయిన్ రోడ్డుకి ఆనుకొని మ్యాక్ ప్రాజెక్ట్స్ వారి విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. తర్వాత మనకు మంకాల్ ఎస్సీజెడ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, రీసెంట్గా కొన్ని స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అమెజాన్ డేటా సెంటర్ మీర్ఖాన్పేట్. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుండి టువర్డ్స్ శ్రీశైలం వెళ్ళేటప్పుడు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. కందుకూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొత్తగా 200 ఫీట్ రోడ్డుని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది శ్రీశైలం హైవే కందుకూరు నుండి మీర్ఖాన్పేట మీదుగా సాగర్ హైవేలో ఉన్న ఆచారం దగ్గర కలుస్తుంది. ఈ రోడ్డు మొత్తం డిస్టెన్స్ 22 కిలోమీటర్లు ఉంటుంది. ఫార్మా సిటీ కనెక్టివిటీ కోసం ఈ రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ 10 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేశారు. ఇంకొక 12 కిలోమీటర్ల వరకు జరుగుతుంది. ఈ దారిలోనే అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది. ఇందులో మొత్తం 6,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇది ఆల్మోస్ట్ 60 to 70% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే ఇది స్టార్ట్ అవుతుంది. టోటల్గా హైదరాబాద్లో 3 అమెజాన్ డేటా సెంటర్లు స్టార్ట్ చేశారు. ఈ 3 డేటా సెంటర్స్ కోసం 20,761 కోట్లు అమెజాన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ 3 డేటా సెంటర్స్ ఎక్కడ వస్తున్నాయో చూద్దాం. ఒకటి రావిరియాల దగ్గర ఫ్యాబ్ సిటీలో 50 ఎకరాలలో, సెకండ్ మీర్ఖాన్పేట దగ్గర 48 ఎకరాలలో, చందనవెల్లిలో 33 ఎకరాలలో ఉంటుంది. ఇది బెంగళూరు హైవేలో షాబాద్కి దగ్గరలో వస్తుంది. ఇంకా లాస్ట్గా ఫార్మా సిటీ. ఇది మొత్తం 19,333 ఎకరాలలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మా సిటీ. ఇందులో ఫార్మా టౌన్షిప్, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఫార్మా యూనివర్సిటీలు ఉంటాయి. ఈ ఫార్మా సిటీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ శ్రీశైలం హైవే కందుకూర్, ముచ్చెర్ల, కడతాల్, అమంగల్, మీర్ఖాన్పేట్, నందివనపర్తి ఏరియాల నుండి సాగర్ హైవేలో యాచారం వరకు ఉంటుంది. ఇక్కడ మొత్తం సుమారుగా 65,000 కోట్ల పెట్టుబడులు ఉంటాయని గవర్నమెంట్ వారి అంచనా. అండ్ ఓవరాల్గా 5 to 6 lakhs ఎంప్లాయ్మెంట్ ఉండబోతుంది. ఈ ఫార్మా సిటీ కోసం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా విద్యుత్ కోసం సపరేట్గా పవర్ గ్రిడ్, డ్రైనేజ్, ఇంటర్నల్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ అప్రూవల్స్ కూడా అన్నీ వచ్చేసాయి. అతి త్వరలోనే కొన్ని కంపెనీస్కి ల్యాండ్ కూడా అలాట్ చేయబోతున్నారు. చూశారు కదండి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కరెంట్ డెవలప్మెంట్స్, ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్, ఫ్యూచర్ డెవలప్మెంట్స్. సో హైదరాబాద్లో వెస్ట్ సైడ్ తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ ఈ శ్రీశైలం హైవేనే అని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక్కసారి ఈ ఫార్మా సిటీ, అమెజాన్ డేటా సెంటర్, ఎలక్ట్రానిక్ సిటీస్, హార్డ్వేర్ పార్క్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్తో పాటు ఏరోస్పేస్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, ఈ ఏరియా యొక్క రూపురేఖలే మారిపోతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాబోయే వాటితో పాటు ఆల్రెడీ ఉన్న టీసీఎస్, ఆదిబట్ల ఇక్కడ 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. టాటా ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా సిరోస్కి ఇలా కొన్ని ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి.
అంతేకాకుండా ఎలిమినేడ్లో కూడా 750 ఎకరాలలో కొన్ని ఏరోస్పేస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్ని పూలింగ్ చేసింది. హైదరాబాద్లో వెస్ట్ తర్వాత ఇన్ని ప్రాజెక్టులు ఉన్న ఏరియా ఇంకా ఏది లేదు. సో నెక్స్ట్ ఇటు సైడ్ బాగా డెవలప్మెంట్ వస్తుంది. బట్ ఇమీడియట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్తో పాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 2 to 5 years టైం పడుతుంది. ఒక్కసారి అన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ అయితే ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరైన ప్లేసెస్ తుక్కుగూడ, మహేశ్వరం, మన్సాన్పల్లి, రావిర్యాల, ఆదిబట్ల, కొంగర్కలన్, మంగల్పల్లి, కందుకూర్, మీర్ఖాన్పేట్, ఆచారం, కడ్తాల్, అమంగల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ శ్రీశైలం హైవేలో చేసుకునే వాళ్ళు మాత్రం మెయిన్ రోడ్ నుండి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి చేయకండి. నేను రీసెంట్ టైంలో చాలామందిని చూస్తున్నాను, తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా అని చాలా దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళకి మంచి అప్రిషియేషన్స్ రావు. ఎప్పుడైనా హైవేకి 2 to 3 kilometers లోపల ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు 3 to 4 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకొని చేయండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్స్ ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కోసం చూసే వాళ్ళైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే 3 to 4 years వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం హైవే గురించి మేజర్గా అన్నీ కవర్ చేశాము. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్ల గురించి కూడా వీడియోస్ చేస్తాను, చూడండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ రాజారెడ్డి. థ్యాంక్ యూ.